హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి 5,369 పోస్టులతో 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అఫీషియల్గా ఇప్పుడే రిలీజ్ కావడం జరిగిందండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఫేజ్ 11 సెలక్షన్ పోస్ట్స్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ 2023కి సంబంధించి ఈరోజు ఇప్పుడే రిలీజ్ చేశారండి. సో ఈ పోస్టులకి సంబంధించి ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఫీ పేమెంట్ ఈ నెల 28వ తేదీ వరకు పే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ టు జూలై మధ్య ఉంటుందని 22 మంత్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి జూన్ టు జూలై మధ్యన ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సేమ్ సిలబస్ ఎస్ఎస్సికి సంబంధించిన ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన సిలబస్సే ఉంటుంది. సో మిగిలినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 1 year వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో యాప్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే ఇమీడియట్గా తీసుకోండి. మీకు 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2022కి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ కీ ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వన్ వర్డ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఈడియమ్స్తో పాటు ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్, అలాగే జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని డైలీ ఈ పర్టికులర్ కోర్స్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు 50 రూపీస్కే ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఎవ్రీడే మీకు అప్డేట్ అయ్యేటువంటి పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ 2 కోర్సెస్ని ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుండి ఫేజ్ 11 సెలక్షన్ పోస్టులకి సంబంధించి టోటల్గా 5,369 వేకెన్సీస్తో 10th పాస్ అయినటువంటి వారు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు, డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా 5,369 వేకెన్సీస్ని ఈరోజు ఇప్పుడే రిలీజ్ చేశారండి. ఇందులో 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి లేదా 10+2 అంటే ఐటీఐ, డిప్లొమా పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో కొన్ని పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. మరికొన్ని పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఇంకా డిగ్రీతో కూడా మనకి కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అని చెప్పేసి ఇచ్చారు. సో వీటికి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు, 10+2 పాస్ అయినటువంటి వారు, డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా మనకి సౌతర్న్ రీజన్ వైజ్గా, అలాగే నార్థర్న్ రీజన్, వెస్టర్న్ రీజన్, ఇలాగ మనకి రీజన్స్ ఉంటాయి కదా, ఈ రీజన్ల వారీగా మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో మనకి చూసుకున్నట్లయితే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అని, స్టోర్ కీపర్ అని, ఫార్మసిస్ట్ కమ్ క్లర్క్ అని, అలాగే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బ్యాలిస్టిక్స్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ టాక్సికాలజీ, ఇలాగా మనకి పర్టికులర్ వేకెన్సీస్ ఇండియాలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, కల్చర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో మనకి రీజన్ల వారీగా ఈ 10th, ఇంటర్మీడియట్ లేదా 10+2 అలాగే డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఫైర్మెన్కి సంబంధించి కూడా సౌతర్న్ రీజన్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా సిరాంగ్ ఆఫ్ లష్కర్స్, ఇంజిన్ డ్రైవరు, అలాగే మనకి ఇక్కడ టెక్నికల్ సూపరింటెండెంట్ అని, మెడికల్ సూపరింటెండెంట్, అటెండెంట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి 10th, 10+2 డిగ్రీ పాస్ అయినటువంటి వారు లేదా డిగ్రీ కంటే అబోవ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి ఈ విధంగా మనకి రీజన్ల వారీగా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ టేబుల్లో మీరు కేటగిరీ వైజ్ ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. రీజన్ల వారీగా టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చెక్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ కూడా మనకి స్టార్టింగ్ శాలరీ 10th బేస్ జాబ్స్కి వచ్చేసి 30,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది.
ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి జాబ్స్కి 40,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వారికి 45,000 రూపాయల కంటే ఎక్కువ కూడా శాలరీస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకి పర్టికులర్ వేకెన్సీస్ అయితే అఫీషియల్గా ఎస్ఎస్సి నుంచి రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి నేను చెప్పాను కదా, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాలు, మిగిలినటువంటి వారికి 18 నుంచి 30 సంవత్సరాలని. సో ఇందులో మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మనకు ఆల్రెడీ ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో మీరు ఈ నెల 27వ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ఫీ చూస్తే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందండి. ఇందులో మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు, వీరందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి యూఆర్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఒక 100 రూపీస్ పే చేయాలి. మిగిలినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, మనకి ఎస్ఎస్సి అనేది రీజియన్ల వారీగా వేకెన్సీస్ని రిలీజ్ చేస్తుంది. సో మన రీజియన్ వచ్చేసి సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. సో ఎస్ఆర్ రీజియన్ అని చెప్పేసి అంటారు. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ స్టేట్స్ అయితే ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ ఇచ్చారు, కరీంనగర్, వరంగల్ అయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. సో మీరు సౌతర్న్ రీజియన్ పెట్టుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలో, మన సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేస్తారనమాట. సో అది 10th క్లాస్ బేస్డ్ జాబ్స్కైనా, ఇంటర్మీడియట్ బేస్డ్ జాబ్స్కైనా, డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ఉన్నటువంటి జాబ్స్కైనా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో సేమ్ మనకి ఎస్ఎస్సికి ఉండేటువంటి ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్నే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఈచ్ సెక్షన్ నుంచి రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఇస్తారు. 60 మినిట్స్లో మీరు ఈ యొక్క 100 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా రాంగ్ పెట్టినట్లయితే 0.5 మార్క్స్ మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి నార్మలైజేషన్ కూడా అప్లై చేస్తారండి. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి తర్వాత స్కిల్ టెస్ట్, డేటా ఎంట్రీ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో ఇందులో వచ్చినటువంటి మార్కులను కన్సిడర్ చేయరు, బట్ మీరు క్వాలిఫై అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకి సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 10th లెవెల్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు చూడండి. ఇంకా 10+2కి సంబంధించి కూడా మనకి సేమ్ సిలబస్ అయితే ఉంటుంది, బట్ ఆ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది కొంత ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించినటువంటి సిలబస్ మీరు ఇక్కడైతే చూడొచ్చు, పర్టికులర్ 4 టాపిక్స్కి సంబంధించి. సో ఈ పోస్టులకి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి తర్వాత సెకండ్ స్టెప్లో మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో మనకి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఉండేటువంటి అప్లికేషన్ ప్రాసెసే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఏ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే ఆ పోస్టులకి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట పర్టికులర్ పోస్టులకి సంబంధించి. సో ఈ విధంగా మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.